వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచిలో ఈరోజు మనము ఫిష్ కర్రీ చేసుకుంటున్నామండి. ఫిష్ కర్రీ ఈరోజు నేను మా అత్తగారి స్టైల్లో చేస్తున్నాను. అత్తయ్య ఎలా చేసేవాళ్ళు అలా చేస్తున్నానండి. ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇది కేజీన్నర ఫిష్ అండి. కేజీన్నర ఫిష్కి నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను మిక్సీ వేయడానికి. అలాగే ఒక టమాటా కూడా, అలాగే కొంచెం ఉల్లిపాయలు తాళింపులోకి వేస్తున్నానండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఫిష్ కర్రీ మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వెడల్పు గిన్నెలో తీసుకోండి. అలాగే కారం వేస్తున్నానండి. నేను ఇది కేజీన్నర ఫిష్ కదండి. నేను 2 స్పూన్లన్నర కారం వేస్తున్నానండి. మళ్ళీ చూసి వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఒక ఉల్లిపాయ మనం మిక్సీ పట్టాం కదా గ్రేవీకి. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇగో చూడండి, ఇట్లాగే కట్ చేసి వేసుకుంటే దీనిలో ఉన్న కారం దిగుతుంది. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుంటున్నామండి. కేజీన్నర ఫిష్కి నేను 3 గరిటెలు వేస్తున్నాను ఆయిల్. ఇగో చూడండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే పసుపు కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి పసుపు నేను. ఇవన్నీ కూడా ముక్కలకి పట్టించేసేయండి. కారం, ఉప్పు, ఆయిల్తో సహా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలపండి. ఇవన్నీ కూడా ముక్కలకి ఇలా పట్టించేసేయాలండి. మనం కారం మొత్తం అన్ని మసాలాలతో సహా పట్టించేయాలి. ఇలా పట్టించేసిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుంటున్నామండి. చూసి వేసుకోండి, పులుపుని బట్టి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి. దీనిలోకి అయితే ఒక 150 గ్రామ్ పడుతుందండి. చూడండి, కూర కలిపేసాం కదండి. ఇప్పుడు మనము స్టవ్ మీద పెడుతున్నాను నేను. స్టవ్ ఫుల్లో పెట్టండి. స్టవ్ ఫుల్లో పెట్టానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఒక్కసారి మనం మూత తీసి చూద్దామండి. కర్రీ చక్కగా ఎగిరిపోవచ్చిందండి. ఇంకా 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది. నేను 1 స్పూను ధనియాలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టానండి. ఆ పొడి వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ ఫుల్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నాం అండి. ఇది గరిటె పెట్టొద్దండి. ఒకసారి ఇలా పట్టుకోండి. 2 వైపులు కూడా ఇలా పట్టుకొని ఇలా తిప్పితే సరిపోయిద్దండి. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువైందండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా. చూడండి, ఇలా చేత్తో వేయండి. 1 స్పూన్తో వేసినా గరిటెతో వేసినా ఒక దగ్గరే పడిపోయింది కాబట్టి
సాల్ట్ వేసినా కూడా మనం ఇలాగే కలుపుతామండి. గరిటె మాత్రం పెట్టొద్దండి, ముక్క విడిపోయిద్ది, నలిగిపోద్ది ముక్క. చూడండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా పెడుతున్నానండి, దీనిలో వేస్తున్నాను. దీని లోపలికి గుచ్చేసేయండి, ఈ వేడికి ఇవి కూడా ఉడికిపోతాయి. ఇవన్నీ కూడా పులుసులోకి ఇలా నొక్కి పెట్టేస్తే ఈ వేడికి అవి చక్కగా ఉడికిపోతాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి మామిడికాయ ముక్కలు తింటే మాత్రం. చేప ముక్క కంటే కూడా మామిడికాయ ముక్క చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి మామిడికాయ, నేనైతే లైట్గా వేసాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు అత్తయ్య చాలా కూరలు అత్తయ్య నేర్పించారండి చాలా వరకు, ఎందుకంటే నాకు అంతకుముందు వంట చేయటం రాదు. అందుకని అత్తయ్య నాకు అన్ని కూరలు కూడా నేర్పించారు. ఇది చూడండి చాలా బాగుంటుందండి, ఇట్లాగా చేసుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు కొత్తిమీర వేసి దించేస్తున్నాను. లాస్ట్లో కొంచెం వేసుకోండి, ఇందాక వేసాం కదండి మనం, కొంచెం వేసుకోండి. కూర అయితే చాలా అదిరిపోయిందండి, టేస్ట్ మాత్రం చూడండి ముక్క ముక్కగానే ఉంది, విడిపోలేదు అస్సలు. చాలా చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్గా ఉంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.